అదే ప్రమాణం మీ నాయకులు మీరో ఎవరన్నా చేయగలుగుతారని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎవరికి సంబంధం లేనప్పుడు ఇప్పుడు సపోజ్ మీరే ఒక భూమి ఓనర్ అయితే రాత్రికి పట్టా తీసేసి పొగులు రిజిస్టర్ చేసుకోగలుగుతారు. ఎక్కడన్నా దేశంలో ఎక్కడన్నా కుదురుతుందా? ఎందుకంటే దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలి, ముందు సబ్జెక్ట్తో మాట్లాడుకోవాలి, ముందు అప్లై చేయాలి, ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ స్థాయిలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఇంకా మీరు అంటున్నారు ఎవరు సంబంధం లేదని చెప్పి. నేను ఇప్పుడే చెప్పా, ఒక అశోక్ గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీయండి, నిజంగా 100 కోట్ల భూమి కొనే స్థాయి ఆయనకుందా? ఇవన్నీ మనం టెక్నికల్ గా ఒక నిమిషం మనం మాట్లాడుకుంటూ తెలిసేది. కానీ మీరు ఈ రోజు ఎవరినో నలుగురిని తీసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టిస్తారంటే తప్పకుండా మీరు పెట్టిస్తారు, అవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుని తెలియజేస్తున్నాం. మీరు మంత్రి గారి బదులు పక్కన నాని గారు నా క్వశ్చన్ అడుగుంటే కొంత క్లారిటీ వచ్చేది. ఆయన వాళ్ళ బంధువు అని చెప్పి వాళ్ళకి ఎలా బంధువు అవుతాడు, వాళ్ళకి ఎలా ఫ్రెండ్ అవుతాడు, అక్కడ పీలేరులో ఎక్కడుంటారు, వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మేము తీసుకున్నాము. అవన్నీ కూడా త్వరలో కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎప్పుడో 2001లో ఏమో వాళ్ళు రిటైర్డ్ అయిపోతే ఆ రిటైర్మెంట్ డబ్బుతో వాళ్ళు తిరుపతిలో ఆ రోజు భూమి కొని రిజిస్టర్ చేసుకుంటే మొన్న ఆ భూమిని ఇక్కడ ఎంఆర్ఓ గారు, తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గారు జనార్దన్ రాజు గారు ఆ భూమిని రద్దు చేసి ఇక్కడుండే ఒక టీడీపీ కార్యకర్తకి ఆ భూమి జీపీఏ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. అశోక్ అనే ఆ వ్యక్తి పులివర్తి నాని గారి సోయానా అనుచరుడు. ఆయనకి ఈరోజు 100 కోట్ల భూమి విలువయ్యే భూమి ఆయనే జీపీఏ చేసుకోగలిగినారంటే నాని గారు ఏ స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందాడని చెప్పి ఈరోజు పాతికేయ మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా. మీ కార్యకర్తలు, మీ బినామీలు, మీ అనుచరులే 100 కోట్ల భూములు ఈరోజు జీపీఏలు చేసుకోగలుగుతారంటే మీరు ఎన్ని వేల కోట్లకు ఎదిగారని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు నోటి మీద వాళ్ళు ముక్కును నేలేసుకుంటున్నారు. అంటే ఈ స్థాయిలో మీరు చేసే అవినీతి డైరెక్ట్ గా ఆ బాధితులే వచ్చి ధర్నాలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి బలంగా ఈరోజు ప్రశ్నించే స్థాయికి మీరు తీసుకువచ్చారంటే ఒక్కసారి మీ అవినీతి చంద్రగిరి పేరు మీరు రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకువస్తున్నారని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా పాతికేయ మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ భూమికి వక్తాసు పలుకుతున్న ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డైరెక్ట్ గా ముఖ్యంగా కలెక్టర్ గారు అయితే ఇంకో 2 నెలలకో 3 నెలలకో బదిలీ అయిపోతాడనే అనే టైంలో 1 కాదు 2 కాదు ఇలాంటి ఆరోపణలు, 10ల సంఖ్యలో ఆరోపణలు మొన్న దుర్గసముద్రంలో కావచ్చు, ఈ రోజు ఇక్కడ కావచ్చు, ప్రతి చోట ఎక్కడికి చెప్తే అక్కడికి ఈ రోజు మొన్న దామినేరులో కావచ్చు, ఈ విధంగా ఏరియా ఈ రోజు కలెక్టర్ గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన బయట చెప్పుకునేది ఇంకా కలెక్టర్ స్టాఫ్ కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే ఎప్పుడో 6 నెలల ముందు బదిలీ అయిపోయే కలెక్టర్ గారిని పులివర్తి నాని గారు మరియు మంత్రి గారు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ భూములు కొన్ని చేసుకోవడానికి ఆయన ఇక్కడే బదిలీ కాకుండా చూసి ఇక్కడ ఇవన్నీ చేపించేలాగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్ట్ గా కలెక్టర్లో ఉండే స్టాఫ్ వాళ్ళ అధికారులే ఈరోజు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే తెలియజేస్తున్నారు. ఒకటే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఎక్కడికో చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన ఒక వ్యక్తి ఇలాగ చేసి చాలా మంది ఈరోజు ఐఏఎస్ అధికారులు కొన్ని తప్పులు చేసి ఈ ఈడీ కింద అదేవిధంగా సివిసి ఈ విధంగా సిబిఐ కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారు. రేపు మీరు చేసే తప్పులన్నీ కూడా ప్రజలకి నష్టం వస్తున్నాయంటే తప్పకుండా మేము కూడా అన్ని చోట్ల మీరు చేసిన పనులన్నీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నామని చెప్పి ఇక్కడ పాతికేయ మిత్రుల ద్వారా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.